హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగములో 4వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. మోక్షానికి ఎవరు అర్హులు, ఎవరు పరమపదాన్ని చేరుకోవడానికి అర్హులు అని చెప్తున్నారు. మనందరం కూడా మోక్షం కావాలని, మనశ్శాంతి కావాలని, భగవంతుని పొందాలని అనేక రకాలుగా మనం కోరుకుంటాం. కానీ భగవంతుడు చెప్పిన విషయాలు మనం ఆచరించట్లేదు. భగవంతుని ప్రార్థిస్తున్నాం, భగవంతుని పూజ చేస్తున్నాం, భగవంతుడికి యజ్ఞయాగాలు చేస్తున్నాం. కానీ భగవంతుడు చెప్పిన విషయాల్ని మనం ఆచరించడానికి మనం ప్రయత్నిస్తే అప్పుడు భగవంతుడు మనకి కనిపిస్తాడు. ఏం చెప్తున్నారంటే, నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినిరుత్త కామః ద్వంద్వైర్ముక్తః సుఖ దుఃఖ సంజహి గచ్చంచ మూఢః పదమవ్యయం తత్. భగవంతుడిని ఎవరు చేరుకుంటారంటే, దురభిమానము మోహము జయించిన వారును, ఆసక్తి అయిన దోషము జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపునందు నిత్యస్థితులయ్యే వారును, సుఖదుఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారునగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. మోక్షం కావాలి అని మనం కోరుకుంటాం. మోక్షం కావాలంటే మోక్షం అనేది అంత తేలిగ్గా మనకి కుదరదు. భగవంతుని చెప్పిన కొన్ని విషయాలు మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. దురభిమానం ఉండకూడదు. ఎవరికైతే దురభిమానం ఉంటుందో వారు మోక్షానికి అర్హులు కాదు. మోహమును త్యజించిన వారు, మోహము త్యజించాలి. మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని జన్మల నుంచో మోహంలో ఉన్నాం, ప్రకృతిలో ఉన్నాం, మాయలో ఉన్నాం. దురభిమానము, అసూయ, ద్వేషము ఇవన్నిట్లో కూడా మనము ఉంటున్నాం. కాబట్టి దురభిమానం ఉండకూడదు, మోహమును త్యజించాలి. ప్రతి విషయాదులందు కూడా మనం మోహిస్తూనే ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, వారు కావాలి, ఇది కావాలి, మన ధనం కావాలి, ఉద్యోగం కావాలి. అదే అనేక రకాలుగా ఉన్నటువంటి అసూయతో, ద్వేషముతో, దురభిమానంతో, అహంకారంతో ఉన్నంత వరకు మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎంత ధ్యానం చేసినా భగవంతుడు మనకి కనిపించడు. మోక్షము రాదు, పరమపదాన్ని మనం చేరుకోలేము. మనం డాంభికమైన పూజలు చేస్తూ ఉంటాం. డాంభికంగా పూజలు చేయకూడదు. భగవంతుడికి ఏంటంటే నిరంతరం కూడా ఒక ఏకాంతంగా ఉండి మనం ప్రార్థన చేస్తూ ఏకాంతంగా ధ్యానం చేస్తే భగవంతుడు మనం పొందడానికి అవకాశం ఉంటుంది. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.